లెవెల్ 4 ఉంటుంది. ఆ లెవెల్ 4లో ఎత్తుకోవటమే ఒక్క ముక్క అర్థం కాకపోవటం. అసలు స్టార్టింగే నీకు ఏమీ అర్థం కాదు. అసలు ప్రేయర్కి వెళ్తున్నావంటేనే నీ మైండ్ ఎట్టుంటుందంటే, ప్రార్థనకి వెళ్తున్నామా, వీఆర్ గోయింగ్ ఇన్ టు ద అన్నోన్ టెరిటరీ. ఓకే, ఏమీ తెలియని దానిలోకి ప్రశాంతంగా వెళ్ళి కూర్చుంటాం హాయిగా. అది ప్రార్థన చేస్తుంటాం, ఎందుకు చేస్తుంటాం కూడా తెలియదు, ఏంతో చేస్తూ ఉంటాం. అంటే వాళ్ళకి రూఢిగా తెలుసు అన్నమాట, ప్రేయర్ అనేది మనం చేసేది కాదు, దేవుడు వచ్చి చేసుకునేది. ఆయన ఎలాగైనా సరే మనకి జవాబు తీసుకొని వస్తాడు, నేను నమ్ముతున్నా. సో ప్రేయర్ 100% స్పిరిచువల్. ఈవెన్ దో ప్రేయర్ 100% స్పిరిచువల్ అయినా కానీ వాళ్ళకి మనసు నూతన పరచబడాలన్నమాట. అంటే మనసుకి అర్థం కావాలి, వాళ్ళ సోల్లోకి అది రావాలి, వాళ్ళ ప్రాణంలోకి జవాబు రావాలి. ఆ జవాబు ప్రార్థన చేసే దాని విషయంలో జవాబు లేకపోతే నువ్వు ఎదిగినట్టు కాదు, నీ ప్రార్థన ఫలించినట్టు కాదు. ఓకే, దారి తెలియాలి కదా, కాదు. సో ప్రేయర్కి వెళ్తారు, కూర్చుంటారు, బాగా ప్రార్థన చేస్తారు, ఏడుస్తారు. అంటే ఆ ఏడుపు ఇందాక లాంటి లెవెల్ 2 డూప్లికేట్ ఏడుపు కాదు, ఒరిజినల్. ఓకే, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడిన బలవంతంతో కూడిన ఏడుపు అన్నమాట. ఓకే, మీ నిమిత్తమే నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అని అన్నది అన్నమాట. లోపల నుంచి పెయిన్, యాగనీ, దుఃఖం, నానా విధాలది బయటకు వస్తుంది. ఓకే, స్టిల్ అంత పవర్ఫుల్గా ప్రేయర్ చేస్తున్న వ్యక్తికి ఏం చేస్తున్నాడో తెలియదు, వాళ్ళ మైండ్ ఫలవంతంగా ఉండదు. బికాస్ ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులతో ఆత్మ తానే మన పక్షంలో విజ్ఞాపనం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ మీతో ప్రేయర్ చేయించేటప్పుడు ఎట్లా చేస్తాడని తెలుసా, ఆ అంటాం మూలగటం మీకు వచ్చింది, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూల్గెలా, ఉచ్చరించడానికే కుదరని మూల్గెలా. సో పరిశుద్ధాత్మ ఎట్లా నడుపుతాడు, టూ వియర్డ్, అసలు ఎంత భయంకరంగానో నడిపిస్తాడు. ఓకే, సో అట్లా నడిపించినప్పుడు అది మూల్గా తెలియదు, సైలెన్సా తెలియదు, బాధ తెలియదు, వేదన తెలియదు. అది యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో ప్రార్థన చేసేటప్పుడు ప్రాణము, అది చెమట రక్తము కారణంతగా రక్త బిందువుల వలె, గొప్ప రక్తపు బిందువు వలె అన్నాడు. అంటే ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు అంటే, స్లెయిన్ ఇన్ ద స్పిరిట్, ఆత్మలో చచ్చేంతగా. అర్థమవుతుంది కదా. సో డెత్ చాలా సింపుల్ అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో, ప్రార్థనలో చచ్చిపోవటం ఉంటుంది. దేవుడా, చచ్చి బతకటమే, అసలు నువ్వు బతికున్నావా బతికి లేవా కూడా కొన్ని సందర్భాల్లో తెలియదు. అంత పవర్ఫుల్గా పరిశుద్ధాత్మ రగులుతుంది, అంత పొటెన్షియల్తో దేవుడు వచ్చి నీకు మాత్రం ఏం తెలియకుండా ఉండొచ్చు, ఏం జరిగిందో నీకు మాత్రం తెలియదు. అర్థమవుతుందా? ఓకే, సో ఈరోజు మన క్లాస్ ఏంటంటే అది అర్థం చేసుకోవాలి, లేకపోతే ఎదగం. దేవుని యొద్ద నుండి జవాబు పొందుకోవటం మనం నేర్చుకోవాలి. ఎట్లా అంటే, పరిశుద్ధాత్మ ఉంటాడు, ఆయన ఏం చేస్తాడంటే, మనం ప్రార్థన అని వెళ్ళిన వెంటనే పరిశుద్ధాత్మ ఫస్ట్ ప్రేరేపణ అది. మీకు ఎప్పుడైనా ప్రేయర్ చేసుకోవాలనిపిస్తుందంటే జస్ట్ ఫాలో ది లీడ్. ఆ ప్రేరణ వస్తుందంటే వెళ్ళిపోండి. అది ఇప్పుడు మనం బైబిల్ చదువుకుంటుంటాం, లేకపోతే ఇంకో పనిలో ఉన్నాం, ఏదో సంథింగ్ రాంగ్ అని నీకు అనిపిస్తుంది, మీకు ఏదో ఏదో కొరత అనిపిస్తుంది అనుకుందాం, ఆ వ్యాక్యూమ్ హోలీ స్పిరిట్ కలగజేస్తున్నాడు. అర్థమవుతుందా? సో స్ట్రైట్కి వెళ్ళిపోవటమే, అప్పుడు ప్రార్థన చాలా పవర్ఫుల్గాను ఫలవంతంగాను ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు హోలీ స్పిరిట్ ఎలా చేస్తాడంటే, పరిశుద్ధాత్మ వచ్చి ఆయన ఏం చేస్తాడంట, ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులతో. సో పరిశుద్ధాత్మ మనల్ని బలపరుస్తాడు. ఆ బలపరిచినందువలన మన సోల్కి ఏం అర్థం కాదు, ఎందుకంటే అది పవర్ కదా. ఆ శక్తి ఆటోమేటిక్గా నోట్లోకి వచ్చేస్తుంది, మూలుగుతారు, లేకపోతే టంగ్స్లో ప్రేయర్ చేస్తారు, ఏడుస్తారు, వాట్స్ ఎవర్. కానీ నువ్వు ఎందుకు ఆ పని చేస్తున్నావు నీకు మాత్రం కొంచెం నాలెడ్జ్ కూడా ఉండదు. పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేస్తాడు అంటే, మీ స్పిరిట్ని ఓవర్ పవర్ చేస్తాడు, మీ శక్తిని అధిగమిస్తాడనమాట. మీకున్న సమస్యతోటి మీరు దేవుడి దగ్గరికి వెళ్తే మీ మనసులో ఇప్పుడు ఏముంటుందో తెలుసా? రెడీ, మీ మైండ్లో ఏముంటుందో తెలుసా? ప్రాబ్లం. ఓకే, మీరు ప్రతిసారి ప్రార్థనకి వెళ్తుంటారు, మీరు సమస్య అంటే
ఒక పాట పాడమంటే పాట ఎందుకు ప్రభు, ముందు నా సమస్య తీర్చంటాం. ఓకే, టంగ్స్లో ప్రార్థన చేసి, అబ్బో ఈ టంగ్ ఎప్పుడు అయిపోయిద్దిరా, నా ప్రాబ్లం ఇంకా అవ్వలేదే. ఓకే, వెరీ గుడ్, శబాష్. అసలు మీరు ప్రేయర్కి వెళ్ళేటప్పుడు అది అక్కడ ఉంచాలి. అర్థమవుతుందా? సో మీ ప్రేయర్కి వెళ్ళేటప్పుడు మీ ప్రాబ్లం ఏంటో అట్ ద బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్ మీరు దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలన్నమాట. ఏమన్నా అర్థమవుతుందా? కానీ దాన్ని తీసుకొని వచ్చి ఫస్ట్ ఫ్రంట్లో పెట్టి ప్రార్థన చేసినాను కుదరదు, తప్పు అవుతుంది. సరే, ఇప్పుడు హోలీ స్పిరిట్ ఏం చేస్తాడంటే మన స్పిరిట్ ఎంపవర్ చేసింది. అంటే మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. అది టంగ్స్ అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, అగని అవ్వచ్చు, ఎలాగో ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఆత్మయు మన దౌర్బల్యము చూసి, మన వీక్నెసెస్ చూసి సహాయం చేస్తున్నాడు. మనం ఉత్తమంగా ఎలాగో ప్రార్థన చేయవలన మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయించున్నాడు. ఓకే, సో ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులంతా ఫ్లెష్ ఇటు చేస్తుంటాడు. ఇప్పుడు ఆత్మ తర్వాత మాట ఏమన్నాడంటే, హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసేదో ఎరుగును, ఆయన పరిశుద్ధులు అందరి పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. సో ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధులు అందరి ప్రకారం కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అన్నాడు. ఇప్పుడు దేవుడు ఎలా చూస్తాడంటే, పరిశుద్ధాత్మ స్ట్రైట్ దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇక్కడేమో ఫుల్ బాధ, యాగని, కానీ హోలీ స్పిరిట్ వచ్చి దేవుడితో మాట్లాడుతున్నాడు. ఐ విల్ షో యూ ద ఎగ్జాంపుల్. ఓకే, ఆ ఎగ్జాంపుల్ లోపల ప్రింట్ పడాలి. ఆదికాండం తీయండి. ఆదికాండము వద్దు. ఐగుప్తు రాజు చనిపోయాను, ఇజ్రాయేలీలు తాము చేయుచున్న, ఇప్పుడు 23 చూడండి. ఇజ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి తర్వాత ఏం చేశారు? నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని సన్నిధి చేరేను. ఓకే, సో ఇప్పుడు ఇజ్రాయేలీలకు ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అని అంటే, దే హ్యావ్ నో రిడెంప్షన్, విమోచన లేదు. ఓకే, వాళ్ళు ఒక వ్యక్తి బలం కింద ఉన్నారనమాట. వాళ్ళు స్లేవ్స్గా ఉన్నారు, బానిసత్వం నుంచి వాళ్ళకి స్వేచ్ఛ కావాలి. ఇప్పుడు ఇజ్రాయేలీలు అందరూ మొర్ర పెడుతున్నారు. అంటే పనిలో ఐగుప్తీలు వాళ్ళు పెట్టిన కష్టంకి వాళ్ళు నలిగి కృషించి వాళ్ళ ఆత్మ ఇప్పుడు ప్రార్థన చేస్తుంది అన్నమాట. ఓకే, ఎప్పుడు కూడా ఆత్మలు ప్రార్థన చెయ్యో వితౌట్ ద హోలీ స్పిరిట్. ఓకే, సో ఆయన ఉపకార ఆత్మను వారికి అనుగ్రహించున్నాడని యెషయాలో ఉంది. సో ఇప్పుడు హోలీ స్పిరిట్ వాళ్ళలో ఉండి వాళ్ళు ఏడుస్తున్నారు, ప్రభువా మమ్మల్ని బానిసత్వం నుంచి బయటికి తీసుకెళ్ళని. హలో, ఉన్నారు కదా? మీరు ప్రార్థన చేసేటప్పుడు మీకు ఒక సమస్య ఉందనుకుందాం. మీరు దేవుడికి, ఇప్పుడు మీలో ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారనుకోండి, లైఫ్ అండ్ డెత్ కేసు అనుకుందాం, మీకు ఎట్లా వస్తుంది ప్రార్థన? లేజర్ అంత అక్యురసీగా వచ్చింది కదా, అసలు బ్రతికిచ్చేయండి ఆయన. ఓకే, కావాలంటే అది మానేస్తా, ఆ క్షణం నువ్వేమన్నా మానేస్తావు, ఏదన్నా అయిపోతావు. ఓకే, బట్ ఎక్కడి నుంచో వచ్చేసిద్ది ఆ స్పిరిట్. ఎందుకు అంత అక్యురసీ వచ్చింది? అంత పదునుగా ఎట్లా వచ్చింది ఫోకస్? సో ఇప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళకి వెట్టి పనులన్నిటితో కష్టమైతే ఇక ఆ బాధ తట్టుకోలేక ఆ బాధ చిన్నగా వాళ్ళ మనసుకి ఎక్కింది. ఓకే, ఇప్పుడు మనం ఉన్నాం అనుకుందాం, 10 లక్షలు అనుకుందాం, తీర్చగలం. ఓ 30-50కి వెళ్ళింది అనుకుందాం, గుండె కొంచెం ఫాస్ట్గా కొట్టుకుంటుంది. 30-90 అయింది అనుకుందాం, అప్పుడేమవుతుంది? మన మనసు నిండా అప్పు, దాని డేట్లు తప్ప మన డేట్ ఆఫ్ బర్త్ కూడా గుర్తుండదు. కంప్లీట్ ఆక్యుపైడ్. ఇంకా వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? ఎట్లా బతకాలి, ఎట్లా బయటపడాలి, ఇప్పుడు ఇంకొంచెం పెరిగింది అనుకుందాం, అప్పుడు ఎట్లా ఉంటుంది? అది ఇంకా నేను బతకనన్న సంగతి మనకు అర్థమైపోతుంది. అయిపోయాం,
కానీ ఏ రే ఆఫ్ హోప్ ఉంటుంది, ఎక్కడో ఒక మూలన బయటకు వస్తామన్న కొంచెం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఐగుప్తీల సిచ్యువేషన్ అదే. ఇప్పుడు వీళ్ళు ప్రార్థన చేసేటప్పుడు మొరబెట్టారంట. అంటే వాళ్ళ నిట్టూర్పు, వాళ్ళు కొట్టిన దెబ్బలకి, వాళ్ళు పడ్డ శ్రమకి ఐగుప్తీల మనసు ఏమైపోయిందంటే కట్టేసిన కుక్కలాగా అయిపోయింది. ఓకే, ఏనుగుని సర్కస్కి తీసుకెళ్ళిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే ఒక పెద్ద కాంక్రీట్ దాన్ని గొలుసులేసి పెడతారనమాట. అది లాగి 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 తర్వాత గొలుసు ఇప్పేసినా కానీ వెళ్ళదు. అలా ఇజ్రాయేలీలు ఏమైపోయారంటే వాళ్ళ మైండ్లో, వాళ్ళ సోల్లో బానిసత్వం రాసేస్తుంది. ఓకే, అర్థమవుతుందా? మనకు కూడా సమస్యని ప్రొలాంగ్ చేస్తే ఏమవుతుంది తెలుసా? అది అవ్వదు అనిపిస్తుంది. ఓకే, 30కి అవ్వలేదు అనుకుందాం పెళ్ళి, 35కి అయిద్దా? సరే, 36, 39, 40కి వచ్చిన తర్వాత ఇంకా దేవుడు ఉండడు అనుకున్నాం, వేరే విషయం. వెళ్ళిపోయి ఉంటారు ఆయన వదిలేసి. ఏమైనా చేస్తే 40 లోపు చేయి. 40కి చేసేవు అనుకో, నన్ను పోగొట్టుకుంటావు, మస్ట్ ఉండదు నేను. ఓకే, నెంబర్ గేమ్ అంతా. రైట్, సో ఇప్పుడు వాళ్ళ మైండ్ ఎట్లుండి ఉంటుంది అంటావు? వాళ్ళ మైండ్లో కంప్లీట్ ఇది నిండుకుపోయి ఉంటుంది. అవ్వదు, ఇంపాసిబుల్. సో ఇజ్రాయేల్ పరిస్థితి కూడా, ఈ మోనార్క్ దగ్గర నుంచి మనల్ని ఎవరు నడిపిస్తారు? ఈ రాజు దగ్గర నుంచి, ఈ ఫరో దగ్గర నుంచి మనల్ని ఎవడు విడిపిస్తాడు? వాళ్ళ సోల్లో రాయబడిపోయింది. కానీ